నిద్రపోవటానికి ఆపసోపలు పడుతున్నాడు. ఆ తాడు లాక్కోవాలండి. వీడియో ఆన్ చేసేసరికి నిద్ర వచ్చింది మా అబ్బాయికి. అన్ని దొంగ వేషాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే దోశ పిండికి ఆల్రెడీ రుబ్బానని చెప్పాను కదా, ఇంకా దోశలు వేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. పప్పు వండుకుంటున్నా, అంటే తాలింపు వేయాలి. ఇంకా తాలింపు వేస్తే అయిపోతుంది. దోశలు వేయటం కూడా అయిపోయింది. ఇంకా మా వారికి ఇస్తున్నా. పప్పు ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఈయనకైతే బాక్స్లోకి తీసి ఉంచాం. వీడు మాత్రం రైమ్స్ పెట్టినా, సినిమా పాటలు పెట్టినా ఇట్లా గెంతుతూ ఉంటాడు అనమాట. ఇంకా అంగన్వాడీకి వెళ్ళి ఇదిగోండి గుడ్లును బాలామృతం తీసుకొని వచ్చారనమాట ఇప్పుడే. ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా పని అయితే ఇంకా కాలేదు. పని అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఆయన వెళ్ళారు కాబట్టి రిక్కిని కాసేపు పొడుగోబెడితే నా పని మొత్తం అయిపోయింది అనమాట. వాడు ఏడుస్తున్నాడు నిద్రపోచ్చి. ఇంక నిద్రపోచ్చాలి ముందు. మేమిద్దరం అయితే ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంకా ఫుడ్ అంటే అన్నం ఒక్కటి మాత్రం ఇప్పుడు పొయ్యి మీద పెట్టి వచ్చాను. ఎందుకంటే కూర మార్నింగ్ అయిపోద్ది, ఇప్పుడు తింటాం కాబట్టి ఇంక ఇప్పుడు వండుకుంటాం. వీడికి బొట్టు పెడితే అట్లా తుడుచుకున్నాడు చూడండి. ఏమో కానీ అసలు ఊరు నుండి వచ్చినప్పటి నుండి అక్కడ అలవాటు అయ్యి, అక్కడ ఎంతమంది అంటే నలుగురిలో ఉండటం అలవాటు అయిందేమో ఆ వారంలోనే. ఇక్కడ మేమిద్దరం అయ్యేసరికి కొంచెం డల్గా ఉండటం, డల్ అంటే డల్ కాదులే కానీ ఏడుస్తూ ఉంటున్నాడు అనమాట, ఎత్తుకోమని చెప్పి. అక్కడ ఎవరు ఎత్తుకునే వాళ్ళం కాదు, వాడంతటా వాడే ఆడుకునేవాడు. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఎత్తుకోమని గోల్ చేస్తున్నాడు ఎందుకో. అసలు రాత్రి కూడా వామిటింగ్ అయింది ఎందుకో మరి, కొంచెం ఎక్కువే అయిందనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసి టానిక్ వేసి పడుకోబెడితే కొంచెం ఫ్రీగా పడుకున్నాడు. ఇంకా ఈరోజు లంచ్ అయితే మామిడికాయ కారం పోవడం, టమాటా పప్పు, రైస్ అండ్ ఒడియాలు కూడా ఉన్నాయి. పెట్టుకోవడం మర్చిపోయి పెట్టుకోవాలి. ఈరోజు అయితే నేను మొత్తం డబ్బింగ్స్ మీద కూర్చున్నాను అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద వీడియోస్ అయినాయి కదా ఊర్లోవి. సో టెంపుల్ బ్లాగ్స్ కదా, అక్కడ టెంపుల్ బ్లాగ్స్ ఎంత టెంపుల్లో మాట్లాడినా కూడా కొన్ని కొన్ని డబ్బింగ్ చెప్పుకునే అయితే బాగానే ఉంది. ఎందుకంటే జర్నీలో మాట్లాడేవి ఇలా చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ సంథింగ్ సౌండ్స్ రావడం ఇట్లాంటివి అన్నీ ఎడిట్ చేసుకొని చేసేసరికి చాలాసేపు పట్టింది. ఇవాళ నేను ఎడిట్ చేసిన వ్లాగ్ అయితే 37 minutes వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 40 minutes పట్టింది నాకు బిట్ టు బిట్ చూసుకొని ఎడిట్ చేసుకోవడానికి. రిక్కీ పడుకున్నాడు కాబట్టి 40 minutes పట్టింది, లేదంటే ఇంకా చాలాసేపు పట్టేది. ఇదిగోండి ఇప్పుడే నిద్ర లేసాడు, ఇంకా గోల్ అయితే మొదలు పెట్టాడు. ఇంకా అది సంగతి. మిగిలిన వ్లాగ్స్ అయితే మళ్ళీ వీడు పడుకున్నాకో వాడు ఆటలో పడినప్పుడు చెప్పుకోవాలన్నమాట. ఇంకా అది సంగతి. ఇట్లా ఉంటున్నాయి మా ఎడిటింగ్ కష్టాలు. ఏం చేద్దాం. మా వారైతే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారనమాట. ఇదిగోండి వస్తూ వస్తూ వీడికైతే జ్యూస్ చేద్దామని దానిమ్మకాయలు తీసుకొచ్చారు. ఎంత అబ్బాయి, కేజీనా కేజీన్నర? కానీ చిన్న చిన్న సైజు ఉన్నాయంట. చూసుకొని మీడియం సైజ్ అయితే తీసుకొని వచ్చారు వీడికి. ఇంకా జ్యూసెస్ కూడా అలవాటు చేద్దాంలే అని, ఎందుకంటే యాపిల్ ప్యూరీ ఎట్లానో పెడుతున్నాం కదా, ఇది కూడా ఇంకా అట్లా యాడ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. తీసుకొచ్చాం. ఎలానో ఇంకా బ్లెండర్ కూడా కొన్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట. మంచిగా బ్లెండ్ అయింది. ఇదివరకు మిక్సీ జార్లో సగం బ్లెండ్ అయ్యి సగం బ్లెండ్ కాకుండా అట్లా ఉండేది. ఇప్పుడు అది కూడా బాధ లేదు కాబట్టి మంచిగా చేసి పెట్టచ్చని. వీడైతే గోల్ చేస్తున్నాడు అవన్నీ ముందేసుకొని. అలా కూరగాయల సంత అయితే ఉందిలే కానీ ఇంకా నన్ను తీసుకొచ్చేసరికి ఇంకా వాళ్ళ అయితే ఏం తీసుకురాలిపోతే పోయిందో రూపాయి ఇబ్బంది, ఎందుకని మళ్ళీ రోజు పస్తులు ఉండటం ఏ కూర లేకుండా అని చెప్పి ఇంకా నన్నే తీసుకొచ్చేసారు. ఇంకా ఇవాళ ఏదైనా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఎగ్స్ ఎట్లనో మార్నింగ్ తెచ్చారు కాబట్టి మ్యాక్సిమం దాంతోనే చేస్తాం. ఏదో అన్నది ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్ అయ్యి ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ వీడియో తీసుకుందాం అనుకుంటున్నాము. సో షార్ట్ తీసాక అది కూడా అప్లోడ్ చేస్తా. మేమైతే బ్లెండర్ తీసుకున్నామని చెప్పాం కదా, న్యూట్రీ ప్రో వాళ్ళకి తీసుకున్నాం అనమాట. మెయిన్గా ఏంటంటే మేము కొంచెం మసాలా ఐటమ్స్ అయ్యి ఎక్కువ ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో చిన్న జార్లో కుదరట్లేదు అని చెప్పి మెయిన్గా ఇది తీసుకున్నాం అనమాట. పైగా రిక్కీకి కూడా యూజ్ అవుతుంది. అంటే ఇట్లా నేను ఏమంటారు అవి డ్రై ఫ్రూట్ మిక్స్ చేస్తాను.
అండ్ మసాలాస్ మెయిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక ఇదైతే తీసుకున్నాను. నియర్లీ 1600 పడింది. వీటికి పైన ఇట్లా క్యాప్ కూడా ఇచ్చాడు అనమాట. రెండిటికి 2 క్యాప్స్ అండ్ కింద జార్ మాత్రం ఇది సేమ్ ఇస్తాడు. జార్ మాత్రం సేమ్ ఇచ్చాడు రెండిటికి. ఇది చిన్న సైజ్ అండ్ పెద్ద సైజ్. ఇదిగోండి ఇంకా ఇవి ఇట్లా క్యాప్స్ ఇచ్చేసాడు రెండిటికి, దీనికి అండ్ దీనికి రెండిటికి. జ్యూసెస్ కూడా హాయిగా ఇట్లా ఓపెన్ చేసేయచ్చు అనుకుంటా. అది హోల్డర్ జస్ట్ అది ఓపెనింగ్ లేదా? ఇది ఓపెనింగ్ కూడా ఇచ్చాడు. ఇది చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. 500 ml. ఇది 500 ml దాకా సరిపోతుంది. ఇదైతే 300 ml. క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇది ఇట్లా హ్యాండిల్ కింద కూడా ఇచ్చాడు ఇట్లా హోల్డర్. ఇవి అయితే వచ్చాయన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్, ఈజీగా రిక్కీనే హోల్డ్ చేసేసాడు. మనకి అసలు సింగిల్ ఫింగర్తో తీయచ్చు కూడా, అంత వెయిట్ తక్కువ ఉంది. జస్ట్ ఇట్లా నొక్కితే సరిపోయిద్ది అనమాట. ఇంకా అట్లా మిక్సీ జార్ తిప్పినట్టు అట్లా ఏమి ఉండదు అనమాట. జస్ట్ ప్రెసింగ్. స్విచ్ ఇక్కడ. బ్లాగ్స్ అయితే కొత్తది ఇది కొన్నాం కదా. ఇంక దానిమ్మకాయలు, దానిమ్మ జ్యూస్ చాలే, షుగర్ కంటెంట్ ఎక్కువ. అయ్యప్ప ప్రసాదం అయితే నాకు ఇష్టమని మా చెల్లి తినకుండా పంపించింది పాపం. అది బాధపడకూడదని నేను తింటున్నా. పోయినసారి నేను స్వీట్ పొటాటో కట్లెట్ చూపించా కదా, సో ఇప్పుడు ఎగ్ కట్లెట్ టిక్కీ కట్లెట్ అన్నీ ఒకటేనా? ఇంకా రెండన్నీ అంతే సేమ్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ వీడియో కూడా ఒక 2-3 డేస్లో అప్లోడ్ అవుతుంది. మరి ఈ వీడియో కంటే ముందే అప్లోడ్ అవుతుందో తర్వాత అప్లోడ్ అవుతుందో చెప్పలేను. ఒకవేళ ముందే అప్లోడ్ అయితే దీనికి లింక్ పెడతాం. ఒకసారి మీరు మాత్రం మా షార్ట్స్ కూడా ఫాలో అయ్యండి, లైక్ చేయండి. ఇదైతే ఫుల్ వీడియో నేను చూపించట్లేదు, ఎందుకంటే షార్ట్ వీడియో తీసుకుంటున్నాను, అందుకని ఫుల్ వీడియో చూపించట్లేదు. కట్లెట్కి కలపడం అయితే అయిపోయింది. ఇంకోండి ఇట్లా చేసుకుంటున్నా కట్లెట్ లాగా. ఇంకా ఫ్రై చేయాలి, ఆయిల్ పెట్టా. ఇదికి అయితే గోల చేస్తున్నాడు. అది ఇప్పుడే రైమ్స్ పెట్టి వచ్చారనమాట. ఇంకా అటు వెళ్ళాడు, లేదంటే ఎత్తుకోమని గోల. అది సంగతి. ఇంటికి అయిపోతే అంట్లో ఎక్కువ లేవులే కానీ సింక్ నిండింది. కానీ ఓ దాని మీద పెద్ద గిన్నెలు ఉన్నాయి, ఓ దాని మీద ఒకటి పెట్టేసరికి ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఎక్కువ లేవు అనమాట. ఇవి మాత్రం నేను వాడట్లేదు. 2-3 రోజుల నుంచి ఒక రీల్ ట్రెండింగ్ అవుతుంది. మీ అమ్మాయి ఏం చేస్తా అంటే ఏం చేయదు, పైన నటక మీద ఉన్న సామాన్లన్నీ తీసుకడిగి మళ్ళీ పెట్టిద్దని. నువ్వు కూడా అంతే. అదేగా, అట్లా కాదు కడగడం అంటే ఇవన్నీ ఏం కారణం రావట్లేదు. రసం రవ్వలు అవన్నీ దానికి, స్నాక్స్ దానికి, అట్లా దేనికై సపరేట్ పెడదాంలే అని చెప్పి తీసాను. ఒకసారి కడిగేసి పెడితే అవి వాడినట్టు వాడకుండా పక్కన పెట్టినా ఏముంటుంది తుప్పు తప్ప. అందుకని తీసాను కడగాలి ఒకసారి. కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు పని ఎప్పుడు చేసుకుంటున్నావు? ఎన్ని రోజులు అట్లా అనుకుంటున్నావు చెప్పు? 1 డే. అంటే నేను ఎప్పుడు పని ఎప్పుడు చేసుకుంటున్నావు అని అంటే, యాక్చువల్గా నేను రాంగలోనే వరుసగా ఏదో పని ఉంది ఈరోజు. ఖాళీ కూర్చుని ఏదో వంటగది క్లీన్ చేసుకుందాం, రోజుకో గజ్జి చేసుకుందాం అనుకుంటున్నాం. నాతో ఏమన్నా రోజుకో గజ్జి వేసుకుందామండి ఈ వారం, మళ్ళీ సంక్రాంతి కూడా పైన దులుపుకుందాం అయిపోయిద్ది అన్నాం. అసలు వచ్చాక ఆ బ్లెండర్ తీసి చూపించటం, జ్యూస్ వేయటం, అది అయిపోయిందో లేదో మళ్ళీ స్నాక్స్ అయిపోయిందో లేదో మళ్ళీ ఎడిటింగు. ఇప్పుడు ఈ టైం ఎంత అయింది? సుమారు 7:40. అమ్మాయి ఒకసారి నోట్లో ఎందుకు పెట్టుకుని రావా? నేను పచ్చిమిర్చి కోసా కదా. యాక్చువల్గా డే వ్లాగ్స్, మన ఊరు వెళ్ళిన డే వ్లాగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనం అక్కడి నుంచి వచ్చినా కానీ ఇంకా మిస్ అవుతున్నట్టుంది నాకు. ఆ వ్లాగ్ చూసుకుంటే మొత్తం మనం ఎంత తిరిగినా మళ్ళీ ఆ రోజుకి పోతే బాగుండు.
అనిపించింది. అందులో ఈ 37 మినిట్స్ డే వ్లాగు అంటే రేపు వచ్చే వ్లాగు అంటే యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చేలోపు 23, కానీ ఇది 18వ తారీఖు 16వ తారీఖు వ్లాగు 24వ తారీఖు వస్తుంది. ఇప్పుడు అది లేట్ అవుతుంది కానీ ఇట్లా మొత్తం చూసిన దాన్ని 37 నిమిషాలు వ్లాగు. ఎడిటింగ్ అప్పుడు నేను చూడను, యూట్యూబ్లో పెట్టినాకే చూస్తా ఎప్పుడైనా నేను. చాలా బాగుందన్నమాట. టెంపుల్ వ్లాగ్స్ దీంట్లో ఏంటంటే టెంపుల్ వ్లాగ్స్ ప్లస్ ఆ గుడి గురించి చెప్పిండు, ఇంట్లో గార్డెన్ గురించి చూపించినాం మనం, ఆ రెస్టారెంట్లో జంతువులని అయ్యని అని మొత్తం చాలా బాగుంది వ్లాగ్ అయితే. నాకు ఇది ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2 2 పార్టులు తీయచ్చు అసలు నాకు తెలిసి దాన్ని. ఇంట్లో చెట్లు మొక్కలను రెస్టారెంట్ ఒకటి తీసి గుళ్ళు ఒకటి తీసినా పోయేది. ఏముందిలే, మంచిగా ఉందిలే. అసలు నీ వాయిస్ ఎంతవరకు వినపడిద్ది వినపడదు. తక్కువ టైం ఉంది కదా, 10 నిమిషాలే కదా అని ఎవరైనా చూస్తారేమో అనుకుంటా. కాదు, 30 నిమిషాలు 40 నిమిషాలు ఉంటేనే చూస్తున్నారు, 10 నిమిషాలు ఉన్నది ఎవరు చూడక. నంబర్ కానీ వ్లాగ్ వచ్చేలోపు 6.4 GB ఉంది. 6.4 GB అది. వీడైతే మొత్తం అంతా దొంగేడుపులే అనమాట. కావాలని ఏడుస్తున్నాడు, నేను ఎత్తుకుంటానని చెప్పి. నేను ఇంకెళ్ళి ఎత్తుకోవట్లేదని చెప్పి వాడే సైలెంట్గా నా దగ్గర దాకా వచ్చాడు ఎత్తుకోమని. కానీ ఎందుకు వీడియో తీశాను అంటే వీడు ఈ మధ్య ఏడుస్తూ నాన్న నాన్న అంటున్నాడు అనమాట. సో అంటాడేమో నేను తీశాను కానీ అనలేదు, ఎంతసేపు తీసినా కూడా అనలేదనమాట. సో వాడు ఫిక్స్ అయినప్పుడు చేస్తాడు కానీ మనం అనమన్నప్పుడు అనడు. వాడికి ఇష్టం లేకపోతే గొక్క పెట్టి ఏడ్చైనా ఒళ్ళో చేరతాడు కానీ లేదంటే అసలు మన దగ్గరకు కూడా రాడు. ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోడు. నాన్న ఎత్తుకుంటా మరి. అను 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 నాన్న చూడు ఇప్పుడు అండు. అన్న కాదు నాన్న అంటావు గాను. అంట్లన్నీ తోమేసుకున్నా, బట్టలు కూడా మడత పెట్టేసుకున్నా, పాల బాటిల్స్ ఉడకబెట్టి ఇంకా దోశలు అయితే పోసుకుంటున్నాను అనమాట. అసలు ముందైతే పప్పు ఉంది కాబట్టి అన్నం వండుకుందాం అనుకున్నా కానీ ఇంతాక ఎగ్ కట్లెట్ చేసుకున్నాం కదా, ఇంకా అది తినేసరికి అంత ఆకలి అనిపించట్లేదు అనమాట. సో నేను మాత్రం ఒక 2 దోశలు తింటా అన్నాను. ఆయన అసలు ఏది వద్దని చెప్పేసి వెళ్ళి పడుకున్నారనమాట. రిక్కి గాడికి కూడా స్నానం అయిపోయింది, ఇంకా వీడిని పడుకోబెట్టాలి. ఇంక నేను తినేసి పడుకోబెడితే నిద్రపోతాడు, లేదంటే గోల చేస్తూనే ఉంటాడు. ఇంకా ఈరోజు తినటం కూడా అయిపోయిందనమాట. వీళ్ళిద్దరైతే ఆల్రెడీ నిద్రపోయారు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. బాయ్ బాయ్.